మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టేందుకు ఈ నెల 16, 17, 18 తేదీలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి తెలిపారు. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళల సాధికారతకు ఈ బిల్లు కీలకంగా మారనుందని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బిల్లుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ ఇది మహిళల సామాజిక రాజకీయ పురోగతికి ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జనసేన నాయకురాలు ఇనుగంటి శైలజ, ఏఎంసీ డైరెక్టర్ పి నారాయణమ్మ, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు వరికోటి శిరీష, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కిరణ్మయ్, బీజేపీ నాయకులు సయ్యద్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు 33% చట్టసభలలో, పార్లమెంటు ఉభయ సభలలో ఈ నెల 16, 17, 18 తేదీలలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా యావత్ భారతదేశంలో మహిళా మనులందరూ, అంతేకాకుండా దీనికి సంబంధించిన సపోర్ట్ చేస్తూ అందరూ అఖిలపక్ష పార్టీల అందరూ కూడా దీనికి మద్దతు పలకాలని కోరుకుంటూ మా ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క మాకు మహిళలకి ఈ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడం కోసం చట్టసభలలో దీన్ని తీర్మానం చేయడం కోసం అని చెప్పి ప్రవేశపెట్టినందుకు మోడీ గారికి కూడా భారతదేశంలో సగభాగము అయిన మహిళలు చూస్తే కార్మిక శక్తిలో చూస్తేను 40% పనిచేస్తూ ఉన్నారు. ఐటీ రంగంలో చూస్తేను, విద్యాపరంగా వచ్చే ఐటీ రంగంలో చూస్తే 34% ఉంది. కానీ చట్టసభల్లో చూస్తే మాత్రం ఓన్లీ 14-15% మాత్రమే మహిళలకి స్థానం ఉంటూ వచ్చింది. కాబట్టి మనము 2024 ఎలక్షన్స్ చూసినా కూడా దాంట్లో దాదాపు 800 మంది మహిళలు చట్టసభలకి నామినేషన్లు వేస్తే అందులో